ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వార్షిక ట్యాక్స్ల విధానాన్ని మార్చి కొత్తగా మంత్లీ ప్లాన్ అమల్లోకి సిద్ధమవుతుందని సమాచారం. కొత్తగా తీసుకునే నిర్ణయంతో సర్కార్కు ఆర్థిక లబ్ధి చేకూరనుందా? అసలు సర్కార్ ఏం చేయబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి పన్నులు వేయకుండానే గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు ప్రారంభించింది. ప్రతి నెల వాటర్, కరెంటు బిల్లుల మాదిరిగానే ఇక నుంచి ఇంటి పన్ను విధానాన్ని మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించి కామన్ బిల్ తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన చర్యలను సర్కార్ ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రెడీ చేశారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తరువాత ఈ యాప్ను ఆయన చేతుల మీదుగానే ప్రారంభించనున్నారు. కామన్ బిల్లు విధానం ద్వారా ప్రతి నెల ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న భారాన్ని కొంతమేరకు తగ్గించుకోవాలనే యోచనతో ఉంది సర్కార్. ఇందులో భాగంగా కామన్ బిల్ విధానానికి మొదట జీహెచ్ఎంసీ ఏరియాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇప్పటికే ఆదాయాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్న బల్దియా ముంబై, బెంగళూరు మెట్రోపాలిటన్ నగరాల తరహాలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ పరిధిలో వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ లో 19,40,000 ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నాయి. ఇంకా ట్యాక్స్ నెట్వర్క్ పరిధిలోని బిల్డింగ్స్ లక్షల్లో బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ కేటగిరీలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న భవన యజమానులు వాటర్ బిల్, కరెంట్ బిల్లును కమర్షియల్ కేటగిరీలో చెల్లిస్తున్నారని గుర్తించారు. విద్యుత్ శాఖ నుంచి కమర్షియల్ కరెంటు మీటర్లను వినియోగిస్తూ జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్న సుమారు 93,000 ప్రాపర్టీలను గుర్తించారు. వీటిని కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు ట్యాక్స్ పరిధిలోని మరో 70,000 భవనాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి నుంచే 600 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ వసూలవుతుందని అధికారుల అంచనా. 360 డిగ్రీల కోణంలో 3,000 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వచ్చే ఫలితాల ఆధారంగా కామన్ బిల్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 15 వరకు విద్యుత్ వినియోగదారుల మొబైల్ నంబర్లను జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్తో అనుసంధానం చేయాలని గడువు విధించారు. మొబైల్ నంబర్ల మ్యాపింగ్ బాధ్యతను సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయం చేసుకోవాలని, గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కామన్ బిల్లు విధానాన్ని అమల్లోకి తెచ్చి టెక్నాలజీని వాడి వసూళ్లను ఖచ్చితంగా రాబట్టాలన్న టార్గెట్తో సర్కారు ఉంది. ఇది జీహెచ్ఎంసీలో సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది.